సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకోవడానికి ఓవర్‌నైట్‌లో పేరు పొందటానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అందులో కొంతమంది మాత్రమే విజయవంతమవుతూ ఉంటారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోవటం, సోషల్ మీడియా ఆధారంగానే సెలబ్రిటీలు పుట్టుకురావటం, ఒక్కసారి సెలబ్రిటీ అయిన తర్వాత డబ్బు సంపాదనకు కొదవలేకపోవటంతో చాలామంది సోషల్ మీడియాను ఆదాయానికి ఒక వనరుగా మార్చుకుంటున్నారు. ఇక అన్ని కంపెనీలు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారికి మాత్రమే ఎర్ర తివాచీ పరుస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలని చాలామందికి ఆశ కలుగుతుంది. ఇది తప్పుపట్టే విషయం కాకపోయినప్పటికీ చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి అడ్డగోలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో అహ్మదాబాద్ పట్టణంలో మృత్యుంజయుడిగా నిలిచిన వ్యక్తి కూడా ఉండటం విశేషం. అహ్మదాబాద్ ప్రమాదంలో బతికిన వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అతడు సోషల్ మీడియాలో ఫేమస్ కావటం కోసం రూపొందించిన వీడియో ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. అయితే దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అతడు సోషల్ మీడియాలో ఫేమస్ కావటం కోసం ఫ్లైట్ నుంచి కిందకు పడ్డట్టు నాటకం ఆడాడని, చివరికి అందరినీ మోసం చేశాడని కొంతమంది వ్యాఖ్యానిస్తుండగా, అతడు అందులోనే ప్రయాణించాడని, ఆ ప్రమాదంలో తన సోదరుణ్ణి కోల్పోయాడని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే మృత్యుంజయుడిగా నిలిచిన వ్యక్తి తన సోదరుడి అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడని, అతడు ఆ విమానంలోనే ప్రయాణిస్తున్నాడని, అదృష్టం బాగుండి బతికిపోయాడని అంటున్నారు. ఏదేమైనప్పటికీ అతడు బతికి రావడం పట్ల కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరేమో సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. అయితే కొన్ని మీడియా సంస్థల్లో మాత్రం విభిన్నమైన కథనాలు ప్రసారమవుతున్నాయి. విమానం కూలిన ప్రమాదంలో మృత్యుంజయుడిగా వచ్చిన వ్యక్తి వివరాలు లేవని తెలుస్తుంది. అయితే అతడు విమానంలో ప్రయాణించకపోయినప్పటికీ ప్రమాదం జరిగిన తర్వాత తాను అందులో నుంచి బయటపడ్డట్టు ప్రచారం చేసుకున్నాడని తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు. మీడియా సంస్థలు కూడా అతడు 11వ నంబర్ సీట్లో కూర్చోవటం వల్ల బతికి బట్టకట్టాడని కథనాల్లో ప్రచారం చేశాయి. అలాంటప్పుడు అతడు నాటకం ఎలా ఆడతాడని, అదంతా కావాలని చేస్తున్న కుట్ర అని మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం మీద స్పష్టత రావాలి అంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని మరికొంతమంది వాదిస్తున్నారు.